అతను వచ్చాడు డమరుకు మోగించుకుంటూ ఆ విభూది పెట్టి నల్లగా బూడిదంతా పెట్టుకొని ఎంత 48 years అంట ఆయనకి. బట్ ఆయన ఇక్కడికి వచ్చి ఆమెని ఏమో అడిగాడు అని అడిగినాడు. నేను అడిగాను, నువ్వు ఎందుకు ఈ విధంగా అడుగుతున్నావు, సంపాదించుకుంటాను కదా అంటే, ఇది మా వృత్తి, ఇది ఎప్పటి నుంచో పెద్దల నుంచి వచ్చింది అంటే, నీ పిల్లలకి కూడా ఇదే చేస్తున్నావా అంటే, లేదు చదువుతున్నారు. నువ్వు ఇది మానేసి సంపాదించుకోవచ్చు కదా, ఇలాంటి విధంగా చేసి లేడీస్ చూడు ఆడవాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని నేను అడిగితే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె దగ్గర ఫ్రీగా తీసుకెళ్తున్నాడండి లేడీస్ దగ్గర. ఇప్పుడు ఈమెను అడిగా నేను, ఎందుకమ్మా మీరు ఫ్రీగా ఇచ్చారు? ఏం మేడం భయపడుకొని ఏమన్నా అంటారేమో అనేసి మరి ఇచ్చేసాను మేడం. ఇంకా మరి వాళ్ళు ఏమన్నా చేస్తారని మాకు భయం కదా మేడం. గట్టిగా చెప్పండి. వాళ్ళు మమ్మల్ని ఏమన్నా చేస్తారని మాకు భయం మేడం, అందుకని ఇచ్చాను. ఎందుకు ఏం చేసేస్తారు మీకు విభూతి అంతా పెట్టుకోవాలి? అది ఏమన్నా మంత్రాలు చేస్తారా అరకే 40 భయాన ఇచ్చారా? ఇంత బిజీ టైం ఫ్రీగా ఏమేమి ఎన్ని ఇచ్చినారు మీరు? ఏమో మేడం, ఎర్రగడ్డలు ఇచ్చా, టమాటాలు ఇచ్చా, మరి పచ్చిమిరపకాయలు ఇచ్చినారు. పచ్చిమిరపకాయలు మళ్ళీ పిల్లలకు కూడా ఏదో చెప్పినారు మీరు? పిల్లలు రోడ్డు మీద తిరిగితే పట్టుకొని పోతున్నారు మేడం, పట్టుకొని పోయి ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అట్లనే వాళ్ళని చూస్తే భయం అవుతుంది, అందుకని మేమే భయపడుకొని ఇస్తామంటాం ఏమైనా. అదే ఒళ్ళు బద్దకం అయ్యి సంపాదించకుండా ఆడవాళ్ళ దగ్గర భిక్షం అడిగి తీసుకెళ్తారు. పిల్లలు రోడ్డు పోటీ పోతా ఉంటే అట్లా వెళ్ళిపోయి పిల్లలు పట్టుకొని పోతా ఉన్నారు. ఇట్లాని మేము భయపడవలసి వచ్చింది మేడం. ఇప్పుడు ఎన్ని వస్తువులు ఫ్రీగా ఇచ్చారే, ఆడవాళ్ళ దగ్గర బిజినెస్ చేసుకొని అట్లా పడుకున్నా ఉన్నాము. బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర మా దగ్గర ఇట్లా అడుగుతారు మేడం. తప్పు కదా. అంటే ఎంత బాధకరమైన విషయము. లేడీస్ దగ్గర వచ్చి అడిగి తీసుకెళ్తున్నాడు. ఎంత వయసు ఒళ్ళు మీద పెట్టుకొని ఏదైనా సంపాదించుకోవచ్చు కదంటే వాళ్ళ సాంప్రదాయకమైన పద్ధతి అంట. అసలు ఏమైనా పూజ గీజ ఏం లేదు, అది భిక్షం కోసము ఒక సాకు అంతేనా? మిగతా వాళ్ళకి ఇవ్వాలంటారా వద్దంటారా మీరు? ఇవ్వకూడదు, కానీ మాకు ఏమంటే ఈ ముండా కొడుకులు వచ్చి ఏమైనా చేస్తారనేసి భయం మేడం, అంటే ఇంకేం లేదు. ఎర్రగడ్డ 50 ఇప్పుడు ఇట్లా వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయాలి, వాళ్ళని ఏం చేయాలో తెలియదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పినారు. బాయ్. టమాటాలు కేజీ సార్ 20 మొన్నంతా ఇచ్చారు.